నమస్తే. యాదాద్రి తెలంగాణకు సంబంధించిన వైకుంఠ క్షేత్రం యాదాద్రి. అది ఎంత ప్రాముఖ్యత చెందింది, దాన్ని ఎంత బాగా డెవలప్ చేశారో అన్నీ చూసాం. అయితే ఈ మధ్యనే పాలక మండలికి సంబంధించి అందులో ఉండే కొంతమంది సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దాంట్లో ప్రధానంగా ఫార్మా దిగ్గజం ఎంఎస్ఎన్ గారిని చైర్మన్‌గా పెట్టింది. దాంతో పాటు మరికొంతమంది సభ్యులు పెట్టారు. అందులో ఒక సభ్యురాలుగా శ్రీమతి సురేఖా చిరంజీవి గారిని పెట్టారు. సరే సురేఖా చిరంజీవి గారికి ఎందుకిచ్చారు? మేబీ పెద్ద బ్యాక్‌గ్రౌండు 'మెగాస్టార్' గారి శ్రీమతి, 'అరవింద్' గారికి సోదరి, 'మెగా పవర్ స్టార్' 'రామ్ చరణ్' గారికి స్వయానా తల్లి, డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' గారికి వదిన గారు. ఇన్ని క్వాలిఫికేషన్ ఉండడం వల్ల ఫండ్స్ మొబిలైజేషన్ గురించి గాని, ఆలయానికి సంబంధించిన అవసరాల నిమిత్తం ఏదైనా క్లారిఫై చేయడం కూడా, ప్రభుత్వానితో ఉండే పనులు చేపించుకోవడం గాని ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోను మొత్తానికి ఆమెని కూడా పెట్టారు. సో, ఇంతవరకు బావుంది. వెంటనే ఎవడో ఒకడు టింగుమని లేచి, ఇది తెలంగాణలో ఇంకెవరు అంత సెలబ్రిటీలు లేరా? అంత గొప్పవాళ్ళు లేకుండా పోయారా? ఆవిడకెందుకిచ్చారు? సరే కాసేపు ఆవిడకెందుకిచ్చారు విషయం పక్కన పెడితే, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఎక్కడ సిటిజను? ఐ మీన్ తెలంగాణలో సిటిజను. తెలంగాణలోనే ఓటు హక్కుందామెకి. ఇక్కడే టాక్స్‌లు పే చేస్తున్నారు. అంత మాత్రాన ఆవిడక్కడ ఉండకూడదా? మరి ఈవెన్ టీటీడీ పాలక మండలిలో కూడా టీటీడీ సభ్యులుగా తెలంగాణ వాళ్ళున్నారు, కన్నడ వాళ్ళున్నారు, తమిళం వాళ్ళు కూడా ఉన్నారు కదా! రీసెంట్‌గా అంటే ఒక సంవత్సరం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఒక అర్జీ కూడా పెట్టుకున్నారు. అయ్యా! మా వాళ్ళకి కూడా బ్రేక్ దర్శన్ లెటర్స్ అవి ఇప్పించండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. మరి ఇక్కడికి కాదు కదా! అక్కడికెందుకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు? అక్కడ కూడా ఎందుకు ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు? అదెవరు ఎందుకు మాట్లాడరు? ప్రతీది కూడా ప్రాంతీయ సమస్య. ప్రతీది కూడా మత సమస్య. ప్రతీది కుల వివక్ష. ఎందుకు లేనిపోని యార్భాటాలు, ఓవర్ యాక్షన్‌లు. అంటే ఏదో ఒక ఛానెల్‌లో వ్యూస్ కోసము, వాళ్ళకొచ్చే లైక్స్ కోసం ఇవన్నీ చేస్తారా ఏంటి? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో, ఎక్కడ ఇండియా మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ఎక్కడ ఎలాగైనా బతకొచ్చు. ఎక్కడ ఏ పాలక మండలిలో అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. వాళ్ళకి హక్కుంది కదా! తప్పేముంది? సో, మీకేమైనా తప్పనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్.